ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2 months లోపానే టైం బాండ్ పెట్టేసి నివేదిక తెప్పించుకొని అంటే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా 64 years అయినా కూడా మేము కావాల్సినంత స్థాయిలోకి అంటే మిగతా జాతులు పైకి రావాల్సినంత విధంగా పైకి రాలేదన్న మాట మాత్రం వాస్తవమే. నాకు తెలుసు యాజ్ ఎమ్మెల్సీగా నాకున్న ఆర్థిక ఇబ్బందులు మరిపోతే అనుభవిస్తున్న నాకు అంటే మాలాంటి వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న సందర్భంలో మామూలు అంటే బీపీఎల్ ఫ్యామిలీస్లలో అత్యధిక శాతము మా ఎస్సీ ఎస్టీలే. అంటే దాన్ని బట్టి మా జాతులకు న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం కనబడింది. కాబట్టి నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరిపోతే సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నా సొంత నిర్ణయం. దీనిలో ఎవరి ప్రమేయం లేదు. ఇక ముందు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరిపోతే సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అది నా సొంత నిర్ణయం అంటే అప్పుడు తీసుకున్నది కూడా అది నా సొంత నిర్ణయమే. ఇప్పుడు అభిప్రాయం మార్చుకున్నది కూడా నా సొంత నిర్ణయమే. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒక నాలాంటి కార్యకర్తకు అంటే మా వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన పనికి కృషికి గుర్తించి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఆ కృతజ్ఞతగా నేను 2 రోజులు వారి జగన్మోహన్ రెడ్డి గారికి నా శక్తి నుంచే పనిచేశాను అనేది చేశాను. ఇప్పుడు ఈ పరిస్థితులలో కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న పనులు గుర్తించి నా రాజకీయ భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకుని నేను రావడం జరిగింది.